ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మిక పిల్లవాడిని. నేను ఆత్మ శ్రేష్టమైన వారిని బ్రుకుటి మధ్య స్థానంలో ఉంది ఒక నిరాకారి స్వరూపాన్ని, చైతన్యమైన ఆత్మను, స్థిరమైన ఆత్మను, శక్తిశాలి ఆత్మను. నేను స్మృతి స్వరూప ఆత్మను, సమర్థ స్వరూప ఆత్మను. ఈ క్షణం నా ప్రియమైన తండ్రి పరం ఆత్మ సర్వశక్తివంతుడు వారి సన్ముఖంలో ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ఓం శాంతి. मुरली डेट 18/2/2025। आज का हेडिंग मीठे बच्चे, तुम्हारा फर्ज अदाई घर घर में बाबा का संदेश देना है। कोई भी हालत में युक्ति रचकर बाप का परिचय हर एक को अवश्य देना है। సో ఈరోజు పరమాత్మ మన రెస్పాన్సిబిలిటీ ఏంటి అనేది గుర్తు చేస్తున్నారు. మీ కర్తవ్యం, రెస్పాన్సిబిలిటీ ప్రతి ఇంటికి తండ్రి సందేశాన్ని ఇవ్వాలి. ఎలాంటి పరిస్థితిలో అయినా కూడా ఎంతో యుక్తితో పరమాత్మ సందేశం ప్రతి ఒక్కరికి అవశ్యంగా ఇవ్వాలి. ఎందుకు ఇది ఇంపార్టెంట్? ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు నేనొక ఆత్మ అని. ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు మన ఆత్మకి తండ్రి పరమాత్మ ఉన్నారు. పరమాత్మ పరంధామ నివాసి. సృష్టి చక్రం కలియుగం తర్వాత మళ్ళీ సత్యుగం రాబోతుంది. ఈ కలియుగం ఎలా కన్వర్ట్ అవుతుంది, ప్రతి ఒక్క ఆత్మ ఎలా పరివర్తన అవుతుంది, ఈ విషయాలు ఎవ్వరికీ తెలియవు. నా రెస్పాన్సిబిలిటీ ఏంటి? ప్రతి ఒక్కరికి నేను ఈ విషయాలు వినిపించడం, అర్థం చేయించడం. ఒక్కసారి మన లైఫ్ని మనం చెక్ చేసుకుందాం. మన ఈ లైఫ్లో ఎంతమందికి పరమాత్మ పరిచయాన్ని ఇవ్వగలిగాను అనేది ప్రశ్న. तुम बच्चों को किस एक बात का शौक रखना चाहिए? उत्तर, जो नई नई पॉइंट्स निकलता है उसको अपने पास नोट करने का शौक रखना चाहिए, क्योंकि ये सब पॉइंट्स याद रखना मुश्किल है। नोट्स लेकर फिर कोई को समझाना है, ऐसे भी नहीं लिखकर फिर कॉपी पड़ी रही। जो बच्चे अच्छी रीति समझते उन्हें पॉइंट्स लिखने का बहुत शौक रखता है। మరి పిల్లలైన మీరు ప్రతిరోజు మనం మురళి వింటాం. మురళిలో ఎన్నో కొత్త కొత్త పాయింట్స్ వస్తాయి. ప్రతి ఒక్కరూ ఆ కొత్త కొత్త పాయింట్స్ ని నోట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం నోట్ చేసుకుంటే కదా ఈ బుద్ధిలో మనకి ఫీడ్ అనేది అవుతుంది. ఈ పాయింట్స్ అన్ని గుర్తు పెట్టుకోవడం కష్టం, టైంకి మనకి గుర్తు రాదు. సో అందుకని మీరు ఆ పాయింట్స్ ని తీయాలి.
అంతేకాని ఏవైతే కాపీ చేసాం, పాయింట్స్ రాసాం, ఆ బుక్ గాని అలాగే ఉండిపోతుందని కాదు. ఆ బుక్ ని తీసి ఏ పాయింట్స్ అయితే మనం రాసామో ఇతరులకి అర్థం చేయించే సమయంలో దాన్ని రిఫ్రెష్ చేసి ఇతరులకి అర్థం చేయించగలగాలి. అప్పుడే కదా మనం ఈ చదువు యొక్క అభ్యాసాన్ని సరిగ్గా చేయగలం. లేకపోతే ఈ చెవి నుంచి వింటాం, ఈ చెవి నుంచి బయటకు వచ్చేస్తుంది. నేను నా లైఫ్లో ఎంతమందికి పాయింట్స్ అర్థం చేస్తే అంతగా నా దగ్గరే రికార్డ్ అవుతుంది. సో బాబా ఏం చెప్తున్నారు? మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు అని అంటున్నారు. ఆత్మిక పిల్లలు అంటే పరమాత్మకి చెందిన పిల్లలు. ఈ మాట ప్రపంచంలో ఏ మనిషి కూడా అనలేరు. ఒక్క ఆత్మిక తండ్రి తప్ప ఎవ్వరిని ఈ విధంగా పిలవలేరు. ఆత్మలందరికీ తండ్రి ఒక్కరే, మనం వారికి పిల్లలం. సో ప్రతి ఒక్క ఆత్మ సోల్ టు సోల్ ఏం రిలేషన్ అయింది? సోదరులు సోదరులుగా అయ్యారు. సోదర భావం, ఒక సోల్ టు సోల్ కనెక్షన్ లో ఆ సోదర భావం అనేది మనను ఒక ఎలివేటెడ్ స్టేజ్ కి తీసుకొస్తుంది. సోదర భావం ఉంటే హెల్పింగ్ నేచర్ ఉంటుంది. సోదర భావం ఉంటే నెగిటివిటీ ఉండదు, మాయ అనేది ప్రవేశించదు. కానీ పరమాత్మను సర్వవ్యాపి అని అనడంతో ఆ సోదర భావము ఎగిరిపోతుంది, గాడ్ ఫాదర్ అనే విషయం కూడా ఎగిరిపోతుంది. మరి కొత్త ప్రపంచంలో రామరాజ్యం లేక ఈశ్వర్య రాజ్యం అని అంటారు. పాత ప్రపంచాన్ని రావణ రాజ్యం లేక అసురీ రాజ్యం అని అంటారు. రెండు రాజ్యాలు తప్పకుండా ఉన్నాయి. ఒకటి ఈశ్వర్య రాజ్యం, ఇంకొకటి అసురీ రాజ్యం. కొత్త ప్రపంచం, కొత్త రాజ్యం ఉంటుంది. కొత్త ప్రపంచాన్ని తప్పకుండా పరమాత్మనే రచిస్తారు. ఆ కొత్త ప్రపంచం యొక్క అర్థం కూడా ఎవ్వరికీ తెలియదు. కానీ ఇప్పుడు పిల్లలైన మీరు తెలుసుకున్నారు, ఆ కొత్త ప్రపంచాన్ని ఎవరు ఎలా స్థాపన చేస్తారు అనేది. ఈ విషయాలు మనుషులు ఎవ్వరికీ తెలియదు. స్వయం పరమాత్మ శ్రేష్టాకారి మన తండ్రి శివ్ బాబా అని అంటాం. వారు ఈ భారతదేశంలోకి వచ్చి దాదా లేఖరాజ్ శరీరాన్ని తీసుకొని మనకి కొత్త విషయాలను వినిపిస్తారు. బికాస్ ఆత్మ శరీరం లేకపోతే మాట్లాడలేదు కాబట్టి శరీరాన్ని ధారణ చేయాల్సిందే. సో త్రిమూర్తిని వారు ఉద్దేశిస్తారు. త్రిమూర్తి బ్రహ్మ, విష్ణు, శంకర్. బ్రహ్మలో అవతరించి దివ్య జ్ఞానాన్ని ఇస్తారు. విష్ణు ద్వారా కొత్త సృష్టి స్థాపన పాలన అనేది జరుగుతుంది. శంకరుడి ద్వారా ఈ పాత ప్రపంచపు వినాశనం అనేది జరుగుతుంది. అందుకే బ్రహ్మ దేవతాయ నమః, విష్ణు దేవతాయ నమః, శంకర దేవత అని అనరు, శివ పరమాత్మ అని అంటారు. సో త్రిమూర్తి శివుని యొక్క పరిచయం ఎవ్వరికీ తెలియదు. మీరు ప్రతి ఒక్కరికి పరమాత్మ చేసే 3 యాక్టివిటీస్. ఏంటా 3 యాక్టివిటీస్? కన్స్ట్రక్షన్, డిస్ట్రక్షన్ అండ్ అరేంజ్మెంట్. ఈ 3 యాక్టివిటీస్ గురించి మీరు ప్రతి ఒక్కరికి అర్థం చేయించాలి. పరమాత్మ సందేశం ప్రతి ఒక్కరికి ఇచ్చే బాధ్యత మనకి ఉంది. రేపు ఎవ్వరూ మనల్ని అడగకూడదు, అరే భగవంతుడు వచ్చారా, ఈ విషయం మీరెవ్వరూ మాకు అసలు వినిపించలేదేంటి అనేది ఎవ్వరూ అడగకూడదు. ప్రతి ఒక్కరికి ఈ జ్ఞానం ఇవ్వాలి. అందుకని ముఖ్యమైన చిత్రము త్రిమూర్తి చిత్రం. దాని ద్వారా మీరు ప్రతి ఒక్కరికి అర్థం చేయించగలరు.
ఈ చిత్రం ఎలా తిరుగుతుంది, సంస్కారాలు ఆత్మలో ఎలా నిండుతాయి, ఈ సత్యమైన విషయాలు అందరికీ మనం వినిపించగలగాలి. బాబా అయితే అనేక రకరకాలుగా మనకి అర్థం చేయిస్తారు. వారే పతిత పావనుడు, పతితంగా ఉన్న ఆత్మని పావనంగా చేసేవారు. అంతేకాని పతిత పావని గంగ అవ్వలేదు. కేవలం గంగలో వెళ్లి స్నానం చేస్తే పావనంగా అవుతే మొత్తం ప్రపంచమంతా పావనంగా అయిపోతుంది కదా. ఈ విషయాలు ఎవరికీ తెలియవు. జ్ఞాన సాగరుడు, జ్ఞాన నదులైన మనకి ఈ విషయాలు అర్థం చేయిస్తారు. ఇక్కడ మనుషులు ఒకరిపైన ఒకరు గంగా జలాన్ని వేసుకుంటూ ఉంటారు. దాని ద్వారా మనం చేసుకున్న పాపాలైతే సమాప్తం అవ్వవు కదా. ఇవన్నీ జ్ఞాన విషయాలు, అర్థం చేసుకోవలసిన విషయాలు. ఇప్పుడు పిల్లలైన మీరు ప్రతి ఒక్కరికి తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. అందుకే బాబా కూడా ఇన్ని రకాల చిత్రాలు తయారు చేశారు. 7 days కోర్స్లో ఎన్ని చిత్రాలు మనం చూస్తాము. వాటి ద్వారా అర్థం చేసుకోవడం కూడా చాలా ఈజీ. దేవి దేవత ధర్మం చాలా సుఖాన్ని ఇచ్చే ధర్మం. అది స్వయం స్థాపన చేయించేది పరమాత్మ. వారు స్వయం భగవంతుడు మనల్ని చదివిస్తున్నారు. వారి గురించి నేను అందరికీ అర్థం చేయించగలగాలి. కానీ మనుషులేమనుకుంటారు, ఇంకా కలియుగం బాల్యతనంలో ఉంది, ఇంకా 40,000 సంవత్సరాలుంది కలియుగం వినాశనం అవ్వడానికని వారు భావిస్తారు. కానీ ప్రపంచంలో ప్రాక్టికల్ గా చూస్తే ఇప్పుడే ఎవ్వరికి తినటానికి ఏం దొరకట్లేదు కదా. 40,000 సంవత్సరాలంటే అసలు కనీసం ఉండడానికి ప్లేస్ అన్నా ఉంటుందా? ఈ విషయాలు ఎవ్వరికీ తెలియవు. తోట మాలులైన మీ కర్తవ్యం తోటను నాటి తయారు చేయడం. తోట యజమాని ఎవరు? డైరెక్ట్ బాబా. వారు మనకి జ్ఞానాన్ని ఇస్తున్నారు, తోటని ఎలా నాటాలి అనేది. ఎగ్జాంపుల్, బ్రహ్మ బాబా కలకత్తా వెళ్ళారనుకోండి. అప్పుడు పిల్లలు మేము ఈ ఆఫ్రిన్ను ఫలాన్ని స్నేహితుడైన బాబా దగ్గరికి తీసుకెళ్ళాలి అని భావిస్తారు. ఎదురుగా తీసుకొచ్చి కూర్చోపెట్టినట్టు చేస్తారు. సో బాబా అంటున్నారు, కొత్త వారికి ఎప్పుడూ బాబా ముందుకు తీసుకురాకండి. అంటే దాదా లేఖరాజ్ బ్రహ్మ బాబా ఎవరిలో అయితే కొత్త సృష్టిని స్థాపన చేయడానికి వచ్చారో వారిని బ్రహ్మ అని చెప్పడం జరిగింది. వారి విషయాలు ఎవరికీ తెలియవు. కొత్త వారిని ఎవరినన్నా వాళ్ళ ముందు తీసుకొని వస్తే ఇదేంటి ఎవరో ఒక అతని సన్ముఖంలో కూర్చొని పెట్టారు అంటారు. ప్రతిరోజు బ్రహ్మబాబా జీవిత చరిత్రను కూడా మనం రికార్డింగ్ చేస్తున్నాం కదా, దాంట్లో తెలుస్తుంది. ప్రతిరోజు వినడానికి ట్రై చేద్దాం ఎవరి బ్రహ్మ బాబా అనేది. సో కొత్త వారికేమో ఈ విషయాలు తెలియవు. శాస్త్రాల్లో కూడా ఎక్కడా రాయలేదు. శాస్త్రము కల్పకృతం ఎలాగైతే రచింపబడి ఉందో అలాగే రచింపబడుతుంది. మనుషులంతా పూర్తిగా అమాయకులుగా ఉన్నారు. ఇలాంటి నరకాన్ని స్వర్గంగా ఎలా తయారు చేస్తారనేది వారికి తెలియదు. బాబా కూర్చొని అర్థం చేస్తారు. మరి ఏవైతే కొత్త కొత్త పాయింట్స్ వెలువడుతున్నాయో వాటిని తమ వద్ద నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకొని ఎవరికైనా అర్థం చేసుకునే ముందు, చేయించే ముందు రిఫర్ చేసుకున్నట్టయితే ఆ పాయింట్స్ మనకి బాగా అర్థం చేయించడానికి పనికొస్తాయి. మరి ఈ మురళి పిల్లన గ్రోవి ఏవైతే వాయించేవారు ఎవరు వాయిస్తారు? పామును పట్టుకునేవారు దాని కొరలు తీసేస్తారు. కానీ నిజంగా ఆ పాములో విషం అనేది ఉండదు, దాని కొరలు కూడా తీసేస్తారు. కాకపోతే పిల్లన గ్రోవిని ఎలా వాళ్ళు రొటేట్ చేస్తూ ఉంటే పామలా డాన్స్ చేస్తూ ఉంటుంది. తండ్రి కూడా విషాన్ని త్రాగడం నుంచి మనల్ని విడిపిస్తున్నారు. ఈ విషం వల్లనే మనుషులు ఎంత పతితులుగా అయిపోయారు. తండ్రి వచ్చి మనందరికీ ఈ నాలెడ్జ్ ని వినిపించి
ఈ నెగిటివిటీ అనే విషయం నుంచి ఎలా దూరంగా ఉండాలి అనే బ్యూటిఫుల్ నాలెడ్జ్, ఏ శాస్త్రాల్లో లేని నాలెడ్జ్ మనకి వినిపిస్తున్నారు. आज का धारणा, सदा खुशी रहे, हम सत्य धर्म की स्थापना के निमित्त में है। स्वयं भगवान हमको पढ़ाते हैं। हमारी देवी देवता धर्म बहुत सुख देने वाला है। माली बन कांटों को फूल बनाने की सेवा करनी है। पूरी परिपक्व कर फिर बाबा के सामने लाना है। मेहनत करनी पड़ेगा। सदा సంతోషంగా ఉండి సత్య ధర్మ స్థాపన కోసం నిమిత్తంగా ఉండాలి. అరే స్వయం భగవంతుడు చదివిస్తున్నారు, మన కోసం దేవి దేవత ధర్మాన్ని స్థాపన చేస్తున్నారు. ఈ ధర్మం చాలా సుఖాన్ని ఇచ్చే ధర్మం అనే విషయం అందరికీ వినిపించాలి. సత్యమైన తోట మాలిగా అయి ముళ్ళను పుష్పాలుగా తయారు చేసే సేవను చేయాలి. ఎవరైతే పూర్తిగా రెడీ అవుతారో, పరిపక్వంగా అవుతారో, వారిని బాబా దగ్గరికి తీసుకురాగలగాలి. శ్రమ అనేది చేయాలి. వరదాన్, పురానా దేహ్ और दुनिया को भूलने वाले बाप दादा के दिल तख्त नशीन भवा। संगम युग श्रेष्ठ आत्माओं का स्थान है। बाप दादा का दिल तख्त, ऐसे तख्त पर कल्प में नहीं, कल्प में भी आपको नहीं मिलता है। विश्व के राज व स्टेज के राज्य तख्त पर मिलते रहेगा, लेकिन यह दिल तख्त आपको कभी भी नहीं मिलेगा. బాబా ఎంత బ్యూటిఫుల్ పాయింట్ చెప్తున్నారు. సంగమ యుగంలో శ్రేష్ఠ ఆత్మలైన మీకు లభించిన శ్రేష్టమైన స్థానం పరమాత్మ హృదయ సింహాసనం. ఇలాంటి సింహాసనం ప్రపంచంలో ఎవ్వరి దగ్గర ఉండదు. విశ్వంలో ఎన్నో రాజ్యాలు ఉంటాయి, ఎన్నో స్టేజెస్ ఉంటాయి, ఎన్నో సింహాసనాలు ఉంటాయి. కానీ పరమాత్మ హృదయం అనే సింహాసనం మనకి ఇప్పుడే లభిస్తుంది. ఇదొక విశాలమైన సింహాసనం. ఈ సింహాసనంలో మీరు సదా ఉండండి. సింహాసనంలో ఉండి నడుస్తున్నామని భావించండి. సింహాసనంలో ఉంటూ తింటున్నామని భావించండి, నిద్రిస్తున్నామని భావించండి. పరమాత్మ హృదయం అనే సింహాసనం ఎంతో విశాలమైనది. బాప్ దాదా దిల్ తఖ్త్ నషీన్. మరి ఆ సింహాసనంలో ఉండాలి అంటే ఈ పాత దేహం, దేహపు ప్రపంచం నుంచి డిటాచ్, విస్మృతిగా అయ్యి కేవలం పరమాత్మ హృదయంలో ఉన్నట్టు అనుభవం చేసుకోవాలి. స్లోగన్, हद के नाम मान शान के पीछे दौड़ लगाना अर्थात परछाई के पीछे पड़ना है. నీడ వెనకాల పరిగెడుతూ ఉంటా, నీడను ఎప్పుడన్నా పట్టుకోగలమా? అలాగే ఈ హద్దు యొక్క పేరు, గౌరవం, ప్రఖ్యాతి వెనకాల పరిగెత్తడం అంటే మనం నీడ వెనకాల మనం పరిగెత్తడం. అది ఎప్పటికీ మనది కాదు. అది దగ్గరికి వస్తూ ఉంటే దూరంగా వెళ్ళిపోతూనే ఉంటుంది. అది టెంపరరీ హ్యాపీనెస్ నే ఇస్తుంది. ఆ టెంపరరీ హ్యాపీనెస్ ముందు పర్మనెంట్ హ్యాపీనెస్ అనేది మనం మిస్ చేయకూడదు. ఈరోజు మురళి యొక్క స్వమానం, నేను పరమాత్మ హృదయం అనే సింహాసనంలో సేఫ్ గా ఉన్నాను. मैं आत्मा परमात्मा की दिल तख्त नशीन में होकर सेफ रहा हूं. चलो रिलैक्स. ओम शांति. నేను ఆత్మ, పరమాత్మ హృదయం
అనే సింహాసనంలో ఉన్నాను. ఎంతో శ్రేష్టమైన సింహాసనం. ఈ సింహాసనం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఈ హృదయం అనే సింహాసనం నన్ను ఎంతో ఉన్నతంగా తీసుకెళ్తుంది. హృదయం అనే సింహాసనం నాకు ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తుంది. పరమాత్మ హృదయం అనే సింహాసనం ఎంతో విశాలమైనది. ఈ సింహాసనంలో కూర్చొని నేను ప్రతి పనిని చేస్తాను. ఈ సింహాసనంలో కూర్చొని నా ప్రతి నడవడికను నడిపిస్తాను. నేను సౌభాగ్యవంతుడను. పరమాత్మ హృదయం నా సొంతం. హృదయాభిరాముడు నా సొంతం. సదా వారి హృదయంలో ఉంటూ నేను శ్రేష్టకారి ఆత్మగా, నిమిత్త ఆత్మగా, నిర్మాణ ఆత్మగా, ఉన్నతమైన ఆత్మగా ఉండటానికి ప్రయత్నిస్తాను. పరమాత్మ హృదయంలో ఉంటూ ప్రతి పనిని చేస్తాను. నిర్వికారి పనులనే చేస్తాను. శుద్ధమైన పనులనే చేస్తాను. పవిత్రమైన పనులనే చేస్తూ ఎంతో సత్యమైన ఆత్మగా అవుతాను. I, the soul, always try to be in the heart of the Supreme Father. This is such an elevated throne where I can stay relaxed and peaceful all the time, as from such throne I can experience the radiations of the Supreme Father. Such radiations makes me a highest authority. I, the soul, experience the beauty of these radiations and try to merge into those radiations. This is the time where Supreme Father has come and makes me an elevated and a highest authority. I am the God's favorite child. I, the soul, experience the unlimited power from the Supreme Father. And makes me a highest status. Acha. Om Shanti. 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 I, the soul, a divine being, experience the complete connectivity with the Supreme Father. With the God's power, I experience the divinity of myself. Om Shanti.